విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ వైసీపీ నాయకులు భోగాపురం ఎయిర్పోర్టు పనులు 23% పూర్తి చేశారన్నారు. మిగిలిన 75% మేము పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో పెట్టేవాళ్ళం, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు పెట్టేవాళ్ళం. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రెస్లోకి వద్దామని ఒక కారణంతో 2-3 రోజులకు ఒకసారి అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తూ మరి వైకాపా నాయకులు నడుచుకుంటా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఆ నాయకులు చేస్తా ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారి జీవన విధానాలు 23% మాత్రమే మీరు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 75% మేము పూర్తి చేస్తాం. ఇప్పుడు దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి మేలు చేకూరుస్తాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. ఇది ఏదైతే ఉందో, మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద రిపీటెడ్గా మాట్లాడడం మాత్రం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్లుగానే మాకైతే అనిపిస్తుంది. చాలా క్లియర్గా క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పేట తెల్లంగా ఉంది. మా కోసం కాదు, కానీ మీ మంచి కోసం, మీ విలువ తగ్గించుకోకుండా ఉండడం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఆపుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు ఆ ఎయిర్పోర్టుకు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 పక్కన బొత్స గారు ఉన్నారు, కోలగట్ల గారు ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వైఎస్